వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంపై హైడ్రామా, రాయితో పగలగొట్టి తల తీసుకెళ్లిన వైసీపీ కార్యకర్త, నంద్యాలలో ఘటన, సీసీటీవీలో బట్టబయలు, చిల్లర రాజకీయాలు ఆపరా అంటూ లోకేష్ ధ్వజం. అరే ఇవి పత్రికల లేకపోతే పత్రికలకు పట్టిన పేడ? ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే గేదెకి బుట్ట పిడుదలు పట్టినట్టు ఆంధ్ర రాష్ట్రానికి మీరు పట్టారా నాయన? ఇంత దుర్మార్గమైన రాతలు కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా రాస్తారా? ఇంత దుర్మార్గమైన రాతలు మనిషి అన్నాడు ఎవడైనా రాస్తాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ విగ్రహాన్ని కూలగొట్టాడు అని చెప్పేసి రాస్తున్నారంటే ఇంతకు మించి దుర్మార్గం ఏంటి? గడిచినటువంటి 20 రోజులుగా వైఎస్ఆర్ యొక్క మహోన్నత నేత, దివంగత ముఖ్యమంత్రి, కోట్లాది మంది తెలుగు ప్రజల ఆరాధ్య దైవం లాంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో నేటికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో చిరస్థాయిలో నిలిచిపోయినటువంటి వ్యక్తిని పట్టుకుని ఆయన వ్యక్తిత్వాన్ని గడిచినటువంటి 20 రోజులుగా ప్రతి పనికి మాలిన వెధవ చేత తిట్టిస్తూ మాట్లాడిస్తారు. సో ఇది అధికారం అనేది ఈ రోజు అయిపోతుందా? అధికారం మీకు శాశ్వతంగా ఉంటుందా? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తే అధికారంలో ఎప్పటికీ ఉంటాడా? మరి అధికారాలు మారినప్పుడు వైఎస్ఆర్ మీద కారు కూతలు కూసినటువంటి ఏ ఒక్కడినైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెడుతుందా? ఇవే కారు కూతలు, మీరు మాట్లాడే తప్పుడు ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తే సమంజసంగా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారి మీద కారు కూతలు గీయడానికి ఎంత టైం పడుతుంది? ఒక్క సెకండ్ చాలు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద దివంగత చనిపోయినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నాదెండ్ల భాస్కర్ రావు గారు మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ చెనక్కాయలు దొంగ అనడానికి ఎంత టైం పడుతుంది? రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేశాడు అనడానికి ఎంత టైం పడుతుంది? ఆయన బామ్మర్ది ఏదైతే ఆయన తోడలుడైనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి పుస్తకాన్ని ఉటంకిస్తూ టార్చ్ లైట్ మంత్రి, కమిషన్ల మంత్రి, విధ్వంస మంత్రి అని చెప్పి రాశాడే, దొంగ అని రాశాడే. మరి వాటినన్నింటినీ మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత టైం పడుతుంది? మాట్లాడలేకనా? రాజకీయాలు విలువలతో చేయాలి, విజ్ఞతతో చేయాలి, వివేకంతో చేయాలి, హుందాగా చేయాలి. వాటినన్ని వదిలేసి ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం తొంగలో దొక్కి ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏం చేశారయ్యా అంటే మేం పలాంది పీకాం అని చెప్పుకోవడానికి ఏమీ లేక పొద్దున్న లేసినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్. మొన్నటికి మొన్న వాడెవడో శ్రీనివాసరాజు అంట ఊరు పేరు లేని పనికి మాలిన వెధవలను తీసుకొచ్చి ఆ టాల్ కంపౌండర్ వంశీ గారి ఛానల్లో కూర్చోబెట్టించి వైఎస్ఆర్ గారి యొక్క వ్యక్తిత్వం గురించి నీచంగా మాట్లాడించారు. ఈ కౌరవ సేనది నిజంగా కీచక సేనది, దుర్మార్గమైనటువంటి మాఫియా వీళ్ళు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారితో మీకేం పనయా? ఆయన వ్యక్తిత్వంతో మీకేం పని? రాష్ట్రంలో మీరిచ్చిన హామీలు నెరవేర్చగా రైతుల దగ్గర నుంచి అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతూ అల్లో లక్ష్మణ అంటుంటే దాని గురించి మాట్లాడడానికి ఒక్కడికి నోరు లేదు. సిగ్గు ఎగ్గు అన్ని వదిలేసి రాజశేఖర రెడ్డి గారి మీద మాట్లాడతారు. ఆఖరికి నిన్న నంద్యాల ఘటన ఎంత దుర్మార్గం ఇది! అతను మతిస్థిమితం లేని వ్యక్తి 2 నెలలు 3 నెలల క్రితం వాళ్ళ యొక్క కూతురు చనిపోవడంతో ఇంకా మతిస్థిమితం లేకపోతే అతన్ని ఏం చేశారా? ప్రలోభ పెట్టి 6 గంటలకల్లా విగ్రహం పగలగొట్టించి 6:20 పోలీసులు కూడా వెళ్ళలే అక్కడికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా తెలియదు ఇంకా అది. అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ వాళ్ళు పగలగొట్టించారని కూడా మాట్లాడాల. అప్పుడే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్త వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం అని చెప్పి రాస్తున్నారంటే కుట్ర ఎవరిది? చిల్లర రాజకీయాలు ఎవరి? నారా లోకేష్. ఏదైతే శిల్పా రవి గారితో ఉన్న ఫోటో ఒకటి బయటపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తుందని చెప్పి నారా లోకేష్ మాట్లాడుతున్నారే, మరి జనసేన పార్టీ ఫ్లెక్సీల్లో, జనసేన పార్టీకి చెందినటువంటి ఫ్లెక్సీల్లో ఉన్నాడు కదా ఆయన. మరి ఇదేంటిది? జనసేన పార్టీ ఫ్లెక్సీల్లో ఎందుకున్నాడు? ఇది జనసేన పార్టీ కుట్ర? జనసేన పార్టీ వాళ్ళ దగ్గరుండి వైఎస్ఆర్ విగ్రహాన్ని కూలగొట్టించారని మాట్లాడాలా? వైఎస్ఆర్ విగ్రహాలని మీరు వచ్చిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీలో వైఎస్ఆర్ అనే పేరుని కాల్తో దండించారు, వైఎస్ఆర్ విగ్రహాల్ని తగలబెట్టించారు. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ముట్టుకున్న పాపాన్ని పోలా. మరి ఎవరి హింసాత్మక రాజకీయాలు? ఎవరి రౌడీ రాజకీయాలు? ఎవరిది రౌడీ మనస్తత్వం? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ విగ్రహాలు ఎన్ని కూలగొట్టారో అన్ని లెక్కేస్తా ఉన్నాం. పాపాల భైరవుడి పుట్ట పగిలినట్టుగా చంద్రబాబు నాయుడు, లోకేష్ అనే పాపాల భైరవులు చేసే ప్రతి పాపాన్ని లెక్క కడతా ఉన్నాం.
ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య అని అంటూ ఉంటుంది. వైఎస్ఆర్ గారి గురించి కానీ వైఎస్ఆర్ కుటుంబం గురించి కానీ మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే ప్రతి తప్పుడు ప్రచారం కౌంట్ అవుతుంది. చిత్రగుప్తుడు మీ పాపాలు లెక్కగట్టినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మీ అందరి పాపాలని, మీరు చేసే ప్రతి తప్పుడు పనిని లెక్కగడుతున్నాం. అట్టుకు అట్టున్నరేసినట్టుగా మీరు చేసే ప్రతి తప్పుకి చక్రవడ్డీ భూచక్రవడ్డీ కలిపి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఏదైతే ఉందో మీ ఉడత ఊపులకి తప్పుడు ప్రచారాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద స్థాయి కార్యకర్త చిటికిన వేలి మీద వెంట్రుకు కూడా భయపడదన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇలాంటి తప్పుడు రాజకీయాలు తప్పుడు రాతలు చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల నుంచి దూరం చేయలేరు. ఈ రోజు రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి హింసాత్మక నేర ప్రవృత్తి ఏదైతే ఉందో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కర్రుగాల్చి వాత పెట్టిన రోజు మీరు చేసిన పాపాలు ఏంటనేది మీకే గుర్తెరుగుతుంది.